వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఈ రోజు మనం సోమాజిగూడలోని అయ్యప్ప స్వామి టెంపుల్ కు రావడం జరిగింది. ఇక్కడ లక్ష పుష్పార్చన చేయడం జరిగింది. మనతో పాటు మాట్లాడడానికి శబరిమల మల్కాపురోత్తం మేల్శాంతి శ్రీ మురళి నంబోత్రి గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. స్వామి శరణం గురుస్వామి. స్వామి శరణం. స్వామి ఏ శరణమయ్యప్ప. హరిహర సోనే శరణమయ్యప్ప. మాళికపురతమ్మ దేవిలో ఒక మాతావే శరణమయ్యప్ప. స్వామి శరణం. మీరందరూ చూశారు కదా, ప్రతి ఏడాది డిసెంబర్ 25 అంటే సోమాజిగూడ అయ్యప్పాలయంలో భారీ ఎత్తుగా లక్ష పుష్పాంజలి జరిగిపోతుంది. ఇది తర్వాత మహా అన్నదానం అంటే అందరికీ భోజనం పెడతానమాట. ప్రతి సంవత్సరం ఇదే జరుగుతున్నాము. భారీ ఎత్తుగా ఈ పంజగుట్ట ఏరియా నుంచి, పంజగుట్ట, ఖైరతాబాద్, బంజారా హిల్స్, ఈ బిఎస్ మత్త, ఎంఎస్ మత్త, బ్రహ్మన్వాడి అంత దగ్గర చాలా మంది వస్తారు, చాలా మంది పాల్గొంటారు. మీరు ప్రత్యక్షంగా చూశారు కదా, ఇది ఇక్కడ ఒక వైభవమైన పూజ. ఈ లక్షార్చన అనేది చాలా రకం ఉండదు. ఇదేంటంటే ఇది తాంత్రిక సంప్రదాయంలో ఉండేందుకు చాలా మంది చూడ్డానికి ఎక్కువ తగిలి వస్తున్నాము. ఇది ఇక్కడ ఉండే ఒక చరిత్ర. ఎవ్రీ ఇయర్ ఇలాగా ఉంటుంది స్వామి. ఇది ఎవ్రీ ఇయర్ ఫ్రమ్ చాలా సంవత్సరాలకి వెళ్ళి ఇలా ఈ రకంగానే ఇక్కడ లక్ష పుష్పాంజలి జరుగుతుంటది. భారీ ఎత్తుగా చాలా మంది వస్తారు ఈ గుడికి. అది ఈ గుడి ప్రభావం. రేపు పల్లకి సేవ ఏది ఉందంట, అది ఎక్కడి నుంచి స్వామి? ఏ టెంపుల్ నుంచి? రేపు ఊరేగింపు, మండల పూజ సందర్భంగా రేపు ఊరేగింపు లక్ష్మీ గణపతి వెంకటేశ్వర స్వామి పంచగుట్ట నుంచే ఇక్కడ మన గుడి వరకు పెద్ద ఊరేగింపు ఉండదు. రేపు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు. చదువు కూడా చాలా భారీ ఎత్తుగా చాలా మంది పాల్గొంటారు. కేరళ వాద్యాలు, కేరళ సిస్టమ్, కేరళ సంప్రదాయంగా ఈ పూజలను జరగబడుతున్నాము. ఇది చాలా బాగుండదు. అందరూ రండి, చూసుకోండి. ఈరోజు చాలా మంది పండితులు పుష్పార్చన చేయడం జరిగింది స్వామి. వీళ్ళంతా ఎవ్రీ ఇయర్ వస్తారా? దాదాపు 51 మంది అర్చకులు, 51 మంది అర్చకులు పండితులు వచ్చి ఇక్కడ పూజ జరిపినాము. ఈ ఎవ్రీ ఇయర్ ఇదే రకంగా ఇది 51 మంది కన్నా ఎక్కువ, ఒక్కొక్కసారి ఎక్కువ ఉంటది దీనికని. అలా వచ్చి వారు పాల్గొని లక్ష పుష్పాంజలి జరుగుతుంటది. ఇది చాలా చాలా మంచి పూజ. ఏంటంటే సంవత్సరం ఏడాది ఒక్కసారి ఇది ఉంటది. అందుకోసం చాలా మంది వస్తారు ఇక్కడికి. థ్యాంక్ యూ స్వామి శర్మ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఈ రోజు మనం సోమాజిగూడలోని అయ్యప్ప స్వామి టెంపుల్ కు రావడం జరిగింది. ఇక్కడ లక్ష పుష్పార్చన పూజ జరిగింది. దీని గురించి, దీని విశిష్టత గురించి ఒకసారి మనతో పాటు జగనన్న స్వామి ఉన్నాడు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. స్వామి శరణం. ఈ రోజు అసలు పూజ కార్యక్రమాలు ఏంటి, దీని విశిష్టత గురించి చెప్పండి ఒకసారి. ప్రతి డిసెంబర్ 25న మండల పూజ సెలబ్రేషన్ మన దేవాలయంలో వైభవంగా చేస్తాం స్వామి. ప్రతి రోజు సాయంత్రము ఈ విధంగా మండల పూజ సందర్భంగా 5:30కి స్పెషల్ మహాగణపతం చేస్తాము. 6 గంటలకి అభిషేకము, 7 గంటలకి ఉషా పూజ, 10 గంటలకి బ్రాహ్మణులసే లక్షార్చన కార్యక్రమం చేస్తాము. మరియు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. దాదాపు 2000 నుండి 3000 వరకు అన్నదానం ప్రిపరేషన్ చేయబడతాయి. ప్రతి ఒక్కరికి, స్వాములకు కానీ భక్తులకు కానీ ప్రతి ఒక్కరికి అన్నదాన కార్యక్రమం ద్వారా స్వాములకు అందరికి అన్నం పెడతాము. ఈ కమిటీ మెంబర్స్ కానీ భక్తులు కానీ మా సహకారాల వల్ల మనం అన్నదాన కార్యక్రమాలు కానీ ఇతర పూజా కార్యక్రమాలు చేయబడుతున్నాం స్వామి. స్వామి శరణమయ్యప్ప.
రేపు ఊరేగింపు స్వామివారి ఊరేగింపు ఉందన్నారు. ఏ టెంపుల్ నుంచి ఎక్కడ వరకు ఉంది? రేపు మన అయ్యప్ప స్వామి వారి ఉత్సవ ఊరేగింపు కార్యక్రమము దుర్గానగర్ కాలనీ నుండి ఈ మీదుగా రాజ్భవన్ రోడ్ మీదుగా మన సోమాజిగూడ అయ్యప్ప స్వామి టెంపుల్ వరకు ఉంటుంది స్వామి. అయ్యప్ప స్వామి యొక్క ఉత్సవ ఊరేగింపు కార్యక్రమము ప్రతి డిసెంబర్ 26వ తేదీన జరపబడుతుంది స్వామి. ఏ టైం స్వామి? సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు ఉత్సవం ఉంటుంది. తర్వాత 7 గంటల పుష్పాభిషేక కార్యక్రమం ఉంటుంది. తర్వాత స్వాములకి భక్తులకు అందరికీ అల్పాహార కార్యక్రమం కూడా ఉంటుంది స్వామి. ఎవ్రీ ఇయర్ అన్నదానం అయ్యప్ప స్వాములకి ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఉంటుంది? ప్రతి సంవత్సరం నవంబర్ 16 నుంచి జనవరి 8వ తారీఖు వరకు ఉంటుంది. ఈసారి ముందుగా కార్తీక మాసంలో స్వాములు చాలా మంది మాల వేయడం వల్ల నవంబర్ 9 తారీఖు నుండి జనవరి 8 వరకు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. చాలా మంది స్వాములు గాని భక్తులు గాని అందరికీ అన్నదాన కార్యక్రమం చేయబడుతున్నాం స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఇంకోటి మకర జ్యోతి కూడా ఇలాంటి పూజలు ఏమన్నా స్పెషల్ పూజలు ఉంటాయా? మకర జ్యోతి కూడా చాలా ఉంటుంది సార్. మకర సంక్రమణ నెయ్యాభిషేకం ఉంటుంది. ఈసారి ఉదయం 8 గంటల నుంచి 8:30 వరకు వచ్చింది. మకర జ్యోతి సందర్భంగా సాయంత్రం మకర జ్యోతి ఉంటుంది. స్వాములకి అందరికీ మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, సాయంత్రము అల్పాహారము స్వాములందరికీ కల్పించబడుతున్నాం స్వామి. ఇంకోటి స్వామి, మన మురళీ నమ్మూత్రి గురుస్వామి గారు శబరిమల మల్లికాపురత్తమ్మ దగ్గర సేవ చేయడం చేసి మన సోమాజిగూడ టెంపుల్ రావడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది స్వామి. మన మురళీ నమ్మూత్రి మన మెయిన్ పూజారి ఈ శబరిమల మాలికాపురం టెంపుల్ దగ్గర 1 ఇయర్ కంప్లీట్ గా పూజ చేసి తదుపరి మన దేవాలయంకి వచ్చి మళ్ళీ పూజా కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది స్వామి. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ టెంపుల్? స్వామి అయ్యప్ప శరణం. నేను ఫస్ట్ కన్యస్వామి మాల వేసినప్పటి నుంచి ఈ గుడికి వచ్చిన తర్వాత ఒక వైబ్రేషన్ అనేది నాకు అటాచ్మెంట్ అయిపోయింది. అయ్యప్ప ఆశీర్వాదము, మురళీగుడి స్వామి ఆశీర్వాదము ఉండడం వల్ల మాకు మా జీవితంలో కూడా ఎదుగుదల అలాగే ఉంది. ఆ ఎదుగుదలతో పాటు ఈ అయ్యప్ప స్వామి దేవాలయానికి కట్టుబడి రెగ్యులర్ గా మేము ఒక టెంపుల్ కి వెళ్తామంటే సోమాజిగూడ అయ్యప్ప స్వామి టెంపుల్ కే వెళ్తాం. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారన్న స్వామి? మేము గత 20 సంవత్సరాలుగా కంటిన్యూ ఇదే టెంపుల్ కి వస్తూ ఉంటాం. ఇదే టెంపుల్ ఇదే స్వామితోనే చేపించుకుంటారు. గురుస్వామి చేతు ఆశీర్వాదం మాకు ఒక అయ్యప్ప ఆశీర్వాదం లెక్కనే ఉండిపోయింది మాకు. మురళీ గురుస్వామి గారు అంటే ఇక అయ్యప్పని చూసుకుంటాం. మురళీ గురుస్వామి ఇక్కడ నేను 17 సంవత్సరాల నుంచి చేస్తున్నాను స్వామి. గుంటూరులో 17 సంవత్సరాలు చేస్తే 34 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఇంకో 2 ఇయర్స్ చేయాలి. మన మురళీ గురుస్వామి గారు శబరిమల మల్లికాపురత్తమ్మ దగ్గర మేల్శాంతి చేయడం జరిగింది. చేసి మళ్ళీ మన సోమాజిగూడ టెంపుల్ కి రావడం వల్ల వచ్చి సేవ చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది స్వామి. ఆయన ఇస్తారు నాకు 17 సంవత్సరాలు మాల. లాస్ట్ ఇయర్ 1 ఇయర్ తప్పితే 16 సంవత్సరాలు మాలధారణ ఆయనే చేశారు. ఆయన దగ్గర తీసుకున్నాను. ఆయన బాగా పూజా విధానం తెలుసు. ఆయన కేరళ సాంప్రదాయ ప్రకారం అయ్యప్ప స్వామి పూజ ఏ విధంగా చేయాలో ఆ విధంగా ఆయన చేస్తారు.